నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం। నా పేరు రీతు। వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం। రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలుపుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు సంఘీభావంగా జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో హర్షోత్తరేకాలు వ్యక్తమయ్యాయి। ఈ సందర్భంగా రాయకల్ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు। అనంతరం భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు అర్పించారు। ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు। ఇవాళ 42% చేస్తానని ఒక పట్టుదలతో నిల్చుండి ఆ రిజర్వేషన్ కోసం ఇంకా పోరాటానికైనా ఇంకా కేంద్రాన్ని ఒప్పించడం కోసము ప్రతి పార్టీ నుండి ప్రతి వ్యక్తి ముందటికి రావాలా, దానికి నేనే నాయకత్వం వహిస్తాను, మీరందరూ కూడా నాతోని వెనుకొండి మనందరం దీన్ని అమలు పరుచుకునే విధంగా కేంద్రంలో కూడా ఒత్తిడి ఇద్దామని మన తెలంగాణ శాసనసభలో 42% బీసీ రిజర్వేషన్ను అలాగే ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగింది। అలాగే ఏదైతే తమిళనాడులో ఆర్టికల్ 9 ప్రకారము ఈ రిజర్వేషన్ బిల్లులు ఏ విధంగా పెట్టారో కేంద్రంపై కూడా అదే విధంగా ఇక్కడ మళ్ళా కేంద్రంపై మనం ఒత్తిడి తీసుకొచ్చి ఆర్టికల్ 9లో దీన్ని కూడా చేర్చాలని మనందరము కేంద్రంపై ఒత్తిడి తేవాలి। ప్రతి చోట ప్రతి గ్రామాన ఊరున వాడల ఈ బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ వర్గీకరణ మనం ఉత్సవాలు ఘనంగా చేసుకోవాలని మనకి ఏదైతే పార్టీ పిలుపునిచ్చిందో అదేవిధంగా ప్రతి కులము బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ప్రతి ఒక్కరూ మనం ఆనందించాల్సిన విషయము। మనకేంటంటే చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, మనకు ఏదైనా సబ్సిడీల విషయంలో కానివ్వండి మనకు 42% మనకు దాంట్లో అమలవుతుంది కాబట్టి మనం ఇవాళ ఒక ఎదుగుదలలో 42% అనేది చాలా గొప్ప విషయం। ఎస్సీ వర్గీకరణ చాలా ఏళ్ల నుండి ఏదో ప్రభుత్వము వచ్చి ఎలక్షన్లో నా మాత్రం ముచ్చటి చెప్పి ఓట్లేయించుకునేదే తప్ప ఎస్సీలను ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎస్సీల విషయంలో పట్టించుకోలే। అలాంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళా ఎస్సీ వర్గీకరణ అనేది జరిగింది। నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదల పక్షాన బడుగు బలహీన పక్షాన నిల్చునేది మన కాంగ్రెస్ పార్టీ। అలాంటి పార్టీ ఇవాళ ఇంకా మునుముందు చేసే ఏమేమి పథకాలు ఉన్నాయి, 6 గ్యారంటీలు కానివ్వండి, ఇంకా ఏదైనా మహిళల విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ మనకు అండగా నిల్చుంటుంది। ఈరోజు ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పెద్ద ఎత్తున రాయకల్ పట్టణంలో నిర్వహించడం జరిగింది। ఇట్టి కార్యక్రమానికి వచ్చిన మా పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, మండల కాంగ్రెస్ కార్యకర్తలు అట్లాగే నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు। నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఆమోదింపబడింది। అలాగే ఎస్సీ వర్గీకరణ జరిగింది। ఈ దేశంలో ఎక్కలేని విధంగా బీసీ కుళ్ళగన్న చేపించి రేవంత్ రెడ్డి గారు చరిత్రలో మర్చిపోని పనిచేసారు। అలాగే ఈ మందకృష్ణ గారు కొట్లాడుతుంది కాబట్టి ఆయన కొరకు కూడా ఈ అసెంబ్లీ తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ ఈ రెండు మన రాష్ట్ర ప్రజలు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరు మర్చిపోలేని సంఘటన మీద ఇంకా ఎన్నో చరిత్రలో చెప్పుకున్నాం। 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో కనీసం కేసీఆర్ ఆవిడ ఉలుకులేదు పలుకులేదు ఎస్సీలని బీసీలని। ఇలా రేవంత్ రెడ్డి గారు నిన్న తీసుకున్న నిర్ణయం మన దేశంలోనే భారతదేశంలో ఎంతో గొప్పగా ఉంటుంది। వారికి ప్రత్యేకించి వారికి ఇవాళ వారికిను జీవరెడ్డి గారికి అలాగే దామోదర్ రాజేశ్వర గారికి భట్టి గారికి అలాగే పున్నం ప్రభాకర్ గారికి రాయకల్ మండల పరంగా మరియు పట్టణ పరంగా పాలాభిషేకం చేసినాం। వచ్చిన వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు। దశాబ్దాల కాలం నుండి పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లులు, రిజర్వేషన్ బిల్లులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అదేవిధంగా గాంధీజీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో శాసన మండలిలో ఈ 2 బిల్లులు ప్రవేశపెట్టి వాటిని